విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సూపర్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ గారు ఏంటి అలా సూపర్. దాని గురించి వచ్చాం సినిమాకి. దాని గురించి వచ్చాం మేము సినిమా. ఏం నచ్చింది మూవీలో మొత్తం బాగా? ప్రభాస్ ఎంట్రీ బాగా నచ్చింది. అదొకటి నచ్చింది. హీరోయిన్ సూపర్ ఉందండి, బాగుంది, చూడదగ్గ సినిమా. శివభక్తులు అయితే అందరు రావచ్చు, అందరు చూడొచ్చు. ఇన్ని రోజుల తర్వాత శ్రీ మంజునాథ్ తర్వాత శివభక్తుల సినిమా అంటే ఇదే చెప్పుకోవచ్చు. మూవీకి అన్ని హైలైట్ అండి. ప్రభాస్ అయితే ఎక్కువ హైలైట్ అనుకుంటున్నాం మనం. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ కొంచెం ఉంది కానీ బాగుంది సినిమా. 100% బాగుంది, అందరు చూడొచ్చు. ప్రభాస్ సినిమాకు హైప్ తెచ్చాడు. ప్రభాస్ తోని ఉన్న 2 మినిట్స్ గానీ చాలా వరకు బాగుంది సినిమా. బాగుంది. క్యారెక్టర్ అనేది ఒక శివభక్తుడిగా బాగా ఇచ్చాడు ప్రభాస్, చాలా బాగుంది. 2.5, 3. సినిమా అయితే సూపర్ అన్న, బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి భక్తి సినిమా చూసినట్టు అన్న. చాలా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మించి ఒకరు చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ఈ నెగటివిటీ అంటే ఉంటది అన్న, ఎంతో కొంత ఉంటది. కాకపోతే సినిమా మొత్తం చాలా హిట్ అవుతుంది అన్న. కావచ్చు అన్న, ఒక 1000 కోట్లు క్రాస్ కావచ్చు అన్న. సూపర్ ఉంది. కాస్టింగ్ కూడా ఎవరికి ఏ తగ్గట్టు అది కూడా సెట్ బాగా చేశారు. అన్ని కూడా సూపర్ బాగున్నాయి. కంటెంట్ కూడా భక్తులు అంటే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. ఫ్యామిలీతో కూడా అందరు కలిసి చూసే సినిమా కాబట్టి పక్కా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ ఈ సినిమాలో చూపించాడన్న ప్రతి ఒక్క సీన్ ప్రభాస్ అన్న ఎంట్రీ కాడ నుంచి లాస్ట్ వరకు ప్రభాస్ అన్న ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క మెజైల్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందన్న. ప్రభాస్ అన్న ఎంట్రీ అయినాక నుంచి కథ మొదలవుతుంది. థియేటర్ అక్కడ కూర్చోడు, ఎగిరెగిరి గంతులేయడం అన్నమాట. ప్రభాస్ అన్న 40 మినిట్స్ దాకా ఉందన్న. నేను 10 మినిట్స్ 15 మినిట్స్ అనుకున్నా. 40 మినిట్స్ అయితే పిచ్చెక్కిచ్చేసాడు అనమాట. మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ రాయలసీమ రామన్న చౌదరిలో చూసాం, ఆ ఉగ్ర రూపు మళ్ళీ ఈ సినిమాలో చూసామన్నా. చాలా మంది ట్రోల్ చేశారన్న. సినిమా చూస్తున్నప్పుడే ట్రోల్ చేశారు, కానీ లాస్ట్ ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ నుంచి ఎవరు ట్రోల్ చేయలేదన్న. ఎందుకంటే అందరు కనెక్ట్ అయిపోయారు. ఆ భక్తి, ఆ శివయ్య క్యారెక్టర్ కి, అసలు చేసే పర్ఫార్మెన్స్ కి, తన కళ్ళు బీకి ఇవ్వడం, ఆ క్యారెక్టర్ ప్రతి ఒక్కరు ఏడ్చాడన్న. నిజం చెప్తా ఉన్నా, ట్రోల్ చేసే వాళ్ళకి కూడా నోట్లోంచి మాట రాలేదన్న. అన్న రేటింగ్ ఏం లేదన్నా, 5-10 ఇస్తా. ఎందుకంటే ఇది భక్తి రస చిత్రం. ఇంకా శివరాత్రికి రిలీజ్ అయ్యింటే దుమ్ము దులిపుండేదనే చెప్పొచ్చు అన్నమాట. కలెక్షన్ అన్న నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 200 crores పక్కాన. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ అంటే మోహన్ బాబు, కానీ ఈ కన్నప్ప సినిమాకి కలెక్షన్ కింగ్ మాత్రం ప్రభాస్ అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మేడం మూవీ? ఈ మూవీ చాలా ఈ తరం చూడాలి సినిమాని. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. అంటే భక్తి రాకముందు అతను ఒక మనిషే కదండి, నార్మల్ హ్యూమన్ కదా. అప్పుడు అలానే ఉంటారు కదా, మరి భక్తి లేనప్పుడు ఎలా ఉంటారు? మీరు ఈ మూవీలో యాక్ట్ చేశారు కదా, మిమ్మల్ని మీరే థియేటర్ లో చూసుకోవడం ఎలా ఉంది చెప్పండి? చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సెలబ్రిటీస్ ఉన్న మూవీలో మాకు ఒక ఛాన్స్ దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. శివయ్య నాకు ఇచ్చిన వరం లాగా. ఒక మదర్ రోల్, హీరో గారి ఇంట్రొడక్షన్ లో నేను ఉంటాను. నిజంగా పార్వతీదేవి లాగానే ఉంది. చాలా బాగుంది, చాలా అందంగా ఉన్నారు శివయ్య పార్వతులు ఇద్దరు. చాలా బాగున్నారు, అన్ని బాగున్నాయి. అసలు అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని పాటలు చాలా బాగున్నాయి. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు, పక్కా చెప్తున్నా. ఎక్సలెంట్ ఉంది మూవీ. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు మాటలు లేవు, అంత బాగుంది సినిమా. అందరూ చూడండి ప్లీజ్. ఈ మూవీలో లేదండి అలా ఏం లేదు. కన్నప్ప గారు కూడా చేశారు కదా, విష్ణు గారు కూడా కష్టపడ్డారు కదా. కంటెంట్ కదా మనం రెస్పెక్ట్ చేయాల్సింది. ప్రభాస్ గారు లేకపోతే అని ఏం లేదు, అంత టోటల్ గా బాగుంది. అంత కంటెంట్ లేకపోతే ప్రభాస్ గారు చేరుకుందండి. బాగుంది సినిమా.
ఈ మూవీలో యాక్చువల్గా ఒక చిన్న బిట్ చేశాను నేను కూడా. దొర అని ఒక చిన్న బిట్ చేశాను. నా పేరు సౌమ్య కోయిల్పిల్లై. ఇలాంటి మూవీస్ కంపల్సరీగా రావాలి మనకి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 80 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు అందరూ కలిసి కూర్చొని చూసే మూవీ కన్నప్ప. ఇలాంటి ఈ మూవీస్ లో విష్ణు గారికి మోహన్ బాబు గారికి నేను చాలా కృతజ్ఞతలు ఉన్నాను. నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు. 2 months మేము అక్కడే షూట్ చేశాను న్యూజిలాండ్ లో. దొర అనే ఒక క్యారెక్టర్ చేశాను. ఒకటే చిన్న సింగిల్ డైలాగ్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ నేను చేశానండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? నాకు తెలిసి 400-500 కోట్లు కలెక్ట్ చేస్తారండి. చేయాలి కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమాలో కట్టపలేడు నిమ్డా గోద్రాజ్ తెల్మి మన ఊరు బల్లాల దేవుడు లేడు, కాలకాయ లేడు, అనుష్క లేదు. అనుష్క కట్టెలేదు కదా, కట్టెలెక్కడేసి అర్థం కావట్లేదు. కట్టెలేసి అన్ని ఉంటాయి అనుకున్నా. ప్రభాస్ వచ్చింది కాబట్టి ఒక డిసప్పాయింట్ ఉంది అన్న. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమా చాలా బాగుంది కానీ కొన్ని విఎఫ్ఎక్స్ తక్కువ ఉన్నాయి. కానీ డార్లింగ్ ఐ లవ్ యూ డార్లింగ్ కానీ కొన్ని డైలాగ్స్ ఉంటే బాగుండు. కొంచెం లొకేషన్స్ బాగున్నాయి. 3D ఎఫెక్ట్స్ బాగాలేవు. స్పెట్స్ పెట్టుకున్నా కానీ స్పెట్స్ పెట్టుకుంటే అదే డిమ్ గా పేం కనిపించలేదు. ఎఫెక్ట్స్ ఏం లేవు. 3D ఎఫెక్ట్స్ ఇట్లా ముందుకు వస్తాయి కదా అవి కనిపించాలన్నా. స్పెట్స్ పెట్టుకుంటే అది కనిపిస్తలేవు. 90 రూపాయలు కదా 50 రూపాయలు స్పెట్స్ కి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకురు. స్పెట్స్ కి ఆ స్పెట్స్ కు 3D ఎఫెక్ట్స్ ఉంటేనే ప్రసాద్ ఎఫెక్ట్స్ అన్న. 3D ఎఫెక్ట్స్ 3D చూస్తే పెద్ద కనిపిస్తారు. కన్నప్ప రుద్రతాండవం ప్రభాస్ అన్న లాస్ట్ 20 minutes అంతే. అన్న గురించి చెప్పాల్సిన లేదు. మళ్ళీ మనకి చాలా మంచి స్టఫ్ ఇచ్చాడు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి కూడా. కన్నప్ప భక్త కన్నప్ప 2 కావాలి. రుద్రతాండవం నచ్చే సినిమా చాలా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ గారు ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. అది ఒక్కటే ఒక ఎలివేషన్ షార్ట్స్ అన్నమాట. ఆయనవి చాలా బాగున్నాయి. ఆయన వచ్చినప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది సీన్స్ మూవీ అంతా కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఆల్సో హీరోయిన్ తో సాంగ్స్ కొంచెం ఎక్కువ అనిపించాయి బ్యాక్ టు బ్యాక్. సో అది కొంచెం బోరింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్ రొమాన్స్ ఇవన్నీ ఎక్కువ అనిపించాయి. వెంటనే వచ్చాయి. ఫైట్స్ కూడా భక్తి యాంగిల్ ఎక్కువ చూపించకుండా ఫస్ట్ హాఫ్ లో చాలా అంటే అన్నెసరీ సీన్స్ చూపించారు అనమాట. సో అది కొంచెం బోరింగ్ అనిపించింది. అక్కడ కట్ ఆఫ్ అయినట్టు అనిపించింది. కానీ సీన్ టు సీన్ ఎక్కడ కూడా మనం ఆఫ్ అయిపోము. స్క్రీన్ మూవీ నుంచి కనెక్టింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారని చెప్పొచ్చు మంచు విష్ణు గారు. ఆయన యాక్టింగ్ ఎమోషన్ కి మనకు కూడా కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. చాలా బాగుంది. మీదే అంతా నీట్ ఉంది. శివుడి భక్తి ఎలా అని చాలా క్లియర్ గా చూపించారు. చాలా మంది పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా, అంటే వాళ్ళందరి డామినేషన్ ఎవరి డామినేషన్ లేదండి. అందరిది ఈక్వల్. క్యారెక్టర్ కి ఎలా ఎంత ఇవ్వాలి అలా చూపించారు. చాలా బాగుంది. ప్రభాస్ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. క్లైమాక్స్ కొంచెం అందరూ డివోషనల్ అయిపోతారు. చాలా డివోషనల్ అయిపోతారండి. శివుడి భక్తి 5 out of 5. థ్యాంక్ యూ. ఎంత వరకు చూపించాలో అంతవరకు ఉందండి. మళ్ళీ టూ మచ్ అయితే లేదు. చాలా బాగుంది. దట్ వాస్ గూస్ బంప్స్. శివుడి భక్తి. 3 hours ఎక్కడ బోర్ కొట్టలేదండి. ఇట్ వాస్ గుడ్. సో చాలా లాంగ్ టైం మనోజ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఓకే. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ గారు ఎంట్రీ అద్దరిపోయిందండి. సో ప్రభాస్ గారు సూట్ అయ్యారా క్యారెక్టర్? చాలా బాగా సూట్ అయ్యారు. మూవీ మాత్రం చాలా బాగుంది. హిట్ అయిపోతుంది అంతే. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉందని చెప్పేసి లేదండి, నాకైతే అనిపించలేదు. మూవీ అయితే చాలా బాగుంది. అందరూ ఇరగదీసేసారు. అందరూ బాగా చేశారు. మూవీ హిట్ అవుతుంది. పెట్టిన దానికి డబుల్ ట్రిబుల్ అయితే వస్తుంది. అలా ఏం అనిపించలేదు. బట్ మూవీ అయితే అదిరిపోయింది. ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు చాలా లీనమైపోయారు. మూవీ అయితే చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే ఏమైనా ఉందా? ప్రభాస్ ఎంట్రీ హైలైట్. అసలు హైలైట్ అది. రేటింగ్ ఎంత ఇస్తారు? 10